వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా జరిగిన కొన్ని పరిణామాలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్లిన సమయంలో జరిగిన సంఘటనలో అక్కడ కార్యకర్తలు మరియు నాయకుల ప్రవర్తన సాధారణ రాజకీయ పర్యటనలా కాకుండా వేరే రకమైన సందేశాన్ని ఇచ్చేలా సాగిందని ఒక వర్గం మీడియా తీవ్రంగా ఆరోపిస్తోంది. ముఖ్యంగా అక్కడ బందోబస్తు విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక మహిళా ఎస్ఐ మీద జరిగిన దాడి అలాగే ప్రవర్తన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందంటున్నారు. అనేక మంది పురుష పోలీసులు అక్కడ విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రత్యేకంగా ఆ మహిళా అధికారిని టార్గెట్గా చేసుకుని ప్రవర్తించినటువంటి తీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాధారణంగా ఇతర పోలీసులతో ఘర్షణకి దిగితే లాఠీ చార్జ్ లేదా తిరుగుబాటు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒక మహిళా అధికారిని పక్కకు నెట్టివేసి భయాందోళనకు గురి చేయడం ద్వారా తాము పోలీసు వ్యవస్థను కూడా లెక్క చేయట్లేదని నిరూపించుకోవడానికి ప్రయత్నించారనే ఆరోపణలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఆముదాలవలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవి. ఆయన ఈ ఘటన తర్వాత పరారయ్యి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన తనకి ఎలాంటి సంబంధం లేదని, వివాదాలు నినాదాల హోరులో ఆ మహిళా ఎస్ఐ ఇబ్బంది పడుతుంటే పక్కకు తప్పించే ప్రయత్నం మాత్రమే చేశారని చెప్పుకొచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో వచ్చిన దృశ్యాలు మరియు ఆధారాలు దీనికి భిన్నంగా ఉన్నాయంటోంది టీడీపీ మీడియా. అంతేకాకుండా ఈ కేసులో ఎఫ్ఐఆర్ అధికారికంగా బయటికి రాకముందే దాని కాపీ ఆయనకి అందిందని, అందులోని ప్రతి సెక్షన్ని చదువుతూ ప్రభుత్వం తన మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది అని మాట్లాడడం అది కూడా వివాదాస్పదమైంది. ఎఫ్ఐఆర్ కాపీ అంత త్వరగా నిందితుడికి ఎలా చేరిందనేది పోలీసు వ్యవస్థలో లోపాలని ఉన్నాయి కదా అని కొందరు నేరుగా వేలెత్తి చూపిస్తున్నారు. మరోవైపు శ్రీకాకుళం పర్యటనలో ములాఖాత్ వ్యవహారం కూడా నాటకీయంగా సాగింది. జైలు వద్ద ములాఖాత్ సమయం ముగుస్తున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా బయటే సమయం గడిపి ఆ తర్వాత అనుమతి ఇవ్వట్లేదంటూ వివాదం సృష్టించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా జగన్మోహన్ రెడ్డి మీద వచ్చాయి. పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు ములాఖాత్ సమయం అయిపోతుందని ముందుగానే ఫోన్ ద్వారా సమయం ఇచ్చినప్పటికీ దాన్ని పక్కన పెట్టి అక్కడ నిరసనలకి ప్రాధాన్యత ఇచ్చారు జగన్ అని, ప్రతి మండలం నుంచి వందలాది మందిని తరలించి బలప్రదర్శన చేశారని, ఆ క్రమంలోనే చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు ప్రజల్లో భయాందోళన రేకెత్తించడానికి ఉపయోగపడ్డాయని ఆరోపిస్తున్నారు. రాబోయే రోజుల్లో తాము అధికారంలోకి వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని హెచ్చరించేలా ఈ చర్యలున్నాయని భావిస్తున్నారు. ఈ రకమైన నినాదాలు, ప్రచారాలు కార్యకర్తల ఆవేశం నుంచి వచ్చినవి కావు. ఇదొక ప్రణాళికాబద్ధమైన పీఆర్ వ్యూహంలో భాగంగా సాగాయనేది తెలుగుదేశం మీడియా ఆరోపణ. అధినేత దృష్టిలో పడి తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, రాబోయే ఎన్నికల్లో సీట్లు సాధించడానికి స్థానిక నాయకులు ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారనేది ఆరోపణగా ఉంది. స్థానిక కార్యకర్తలు ఉద్రిక్తత్వం చేసేటువంటి పనులకి నాయకులే స్వయంగా ముందడుగు వేసి అరాచకాలకి చాలా తేడా ఉంటుంది. పోలీసులనే భయపెట్టే స్థాయికి రావడం, మహిళా అధికారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం రాజకీయ లబ్ధికి దోహదపడకపోగా ప్రజల్లో మరింత వ్యతిరేకతను పెంచే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యంలో అధికారం సాధించడానికి ప్రజల నమ్మకం ముఖ్యమే కానీ ఇలాంటి భయానక వాతావరణాన్ని సృష్టించడం సరికాదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.